నా పేరు రోహిణి ఆనందరావు, గ్రామం తాడ్పల్లి, జిల్లా వచ్చేసి కొమరం భీం ఆసిఫాబాద్. నేను ఈ డొప్లోరా కంపెనీ లక్ష్మీ 54 విత్తనం తీసుకున్నాను. చెట్టు వచ్చేసి దగ్గర 5 ఫీట్లు వచ్చేసింది. కాపు కూడా దగ్గర ఉన్నది. మరి లాస్ట్ వరకు కూడా కాయ సైజు అంతే ఉన్నది. 3 నుంచి 4 ఇంచుల వరకు కాయ సైజు ఉంది. గత సంవత్సరం అసలు ఈ సీడ్ ఎట్లా ఉంటుందని మహబూబ్ నగర్ పోయి చూడడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయిన చెట్లు ఇవి. ఫస్ట్ కోత అయిపోయింది. ఇది సెకండ్ కోత. ఫస్ట్ కోత అయిపోయింది. దగ్గర ఫస్ట్ కోతకు 2.5 ఎకరాలు వేసాను. ఫస్ట్ కోతకు 60 క్వింటాల వరకు వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా అమ్మలే, కుప్పలు కూడా మన కళ్ళం దగ్గరనే ఎండబెట్టి ఉన్నాయి. ఇంకా 40 క్వింటాల వరకు ఇంకా వస్తుంది. 2.5 ఎకరాలలో దగ్గర నాకు ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వచ్చేటట్టు అయితే కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కానీ లాస్ట్ వరకు కాయ సైజు మాత్రం ఇంత కాయ సైజు ఎప్పుడు చూడలేదు నేను. మరి కాసుడు కూడా హైట్ పెరిగింది, కాసుకుంటా పెరిగింది కాబట్టి మనకి దిగుబడి అనేది సాధ్యమైంది. విత్తనం ఇప్పుడు లాస్ట్ వరకు ఈ సైజు రావడం అంటే నేను చూడడం ఇదే ఫస్ట్ సారి. మీరు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఇంత హైట్ చెట్టు చూడలేదండి? ఎప్పుడు చూడలే ఇంత హైట్ చెట్టు పెరుగుడు, ఇంత కాసుడు, మళ్ళీ లాస్ట్ వరకు కూడా కాయ సైజ్ అనేది ఇట్లా చూడలే ఎప్పుడు. చిన్నవి వస్తాయి. చాలా సీడ్లు వేసుకున్నాం మేము. దగ్గర నేను 10-12 సంవత్సరాల నుంచి ఇది మిర్చి వ్యవసాయం అనేది ఎక్కువ మొత్తంలో చేస్తున్నా. అంతకుముందు మా వాళ్ళు కూడా చేసేది 1/2 ఎకరం, 1/4 ఎకరం వేసేవాళ్ళు. ఇప్పుడు నేను కనీసం ఒక 3 ఎకరాలు వ్యవసాయం చేసి 10 సంవత్సరాలు అవుతుంది. 3 ఎకరాలు వేస్తా ప్రతి సంవత్సరం. కానీ ఇంత చెట్టు పెరుగుడు కానీ ఇలా కాయ సైజు కానీ ఏ సీడ్లో రాలేదు. ఇది లక్ష్మీ 54లో మాత్రమే ఇలా వచ్చింది. కాసుడు కూడా స్టెప్ బై స్టెప్. ఇంకా నీళ్ళు పెట్టాలి కానీ నీళ్ళు లేదు నాకు. నీళ్ళు బావి మాత్రమే, బోర్ లేదు కాబట్టి నీళ్ళు సరిపోతలేదు. నీళ్ళు పెడితే ఇంకొక కాపు కూడా కాసేటట్టు అయితే చెట్టు ఉన్నది. ఇంకా పూత పిందె కూడా వస్తున్నాయి. పూత పిందె ఇంకా వస్తున్నది. చూడండి, ఈ వారం 15 రోజులలో వచ్చిన పిందెలు ఇవన్నీ ఆల్రెడీ తెంపిన చెట్టు కదా? తెంపిన, ఇవన్నీ తెంపింది, మొత్తం తెంపింది, టోటల్ తెంపిన చెట్టు. ఇప్పుడు తెంపందంటే ఆ మూలకు ఇక ఇవాళ 2 వరకు అయిపోతుంది. మొత్తం అయిపోతుంది. ఈ మొత్తం తెంపిన చెట్లే ఇవన్నీ. చూస్తున్నారు కదా, ఒక్క చెట్టు కూడా, ప్రతి చెట్టు కూడా 4 అడుగులు 5 అడుగుల పైనే ఉన్నది తప్ప ఒక్క చెట్టు కూడా తక్కువ లేదు. అంత పైకి వచ్చినా కూడా కాయ సైజు కూడా ఏమి 4 ఇంచుల పైన ఉంది తప్ప తక్కువ కాయ సైజు కూడా ఇక్కడ లేదు. చూడండి వెరైటీ. ఇక్కడ ఏ చెట్టు చూసినా చెట్ల హైట్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి 4 ఇంచులు ఏరిరు కాబట్టి వాళ్ళు ఏరేటప్పుడు ఇట్లా చేస్తారు. ఇంకా ముందు చూస్తే అసలు మనం ఆగుపడేది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏరేటప్పుడు చెట్టుని ఇట్లా వంచేస్తారు. కొయ్యరాదు కదా, కటింగ్ చేయరాదు కాబట్టి వంచేసింది కాబట్టి ఇంకా కిందికి ఉన్నది. లేకపోతే ఇంకా నా హైట్ నేను ఎక్కడ తిరిగినా అగుపడు కష్టం. ఇవన్నీ చూస్తారు. ఒక చెట్టు ఒక్కొక్కటి ఇంత హైట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దగ్గర స్ప్రే కొట్టక 2 నెలలు అవుతుంది. 2 నెలలు 2 నెలలు అయినా కూడా ఇంతవరకు ఉన్నది చెట్టు. ఇంకా మంచిగానే ఉన్నది. 2 నెలలు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మందు కొట్టకపోతే ఇట్లా ఉంటుందా అండి? అసలు 1 నెల కొట్టకపోతేనే రోగాలు వచ్చి వస్తాయి. కాయ ముడతపడి, ఆకు ముడతపడడం లేదు కదా. ఇప్పుడు ఈ పూత ఇప్పుడు బ్లాక్ ట్రీస్ ఏం లేవు కాబట్టి మిర్చి అవుతున్నది. రైతులకు లాస్ట్కి ఏం చెప్తాను అనుకుంటున్నాను?
రైతు వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ తోట మీ ఊర్లో చాలా మంది ఇప్పుడు వేసారు. నాకు వచ్చేసి నాకు తెలిసి 2.5 ఎకరాలు 100 క్వింటాలు అయ్యేటట్టు ఉన్నది. ఇప్పుడు కోసిందే 60 క్వింటాలు అవుతుంది. ఇప్పుడు కోయంది ఉన్నది ఇది 40 క్వింటాలు ఖచ్చితంగా 2.5 ఎకరాలలో 40 క్వింటాలు వెళ్తుంది. అంటే 100 క్వింటాలు అవుతుంది. 100% చేతికి వచ్చేస్తుంది. 40 క్వింటాలు దిగుబడి వచ్చేటట్టు ఉన్నది. చూస్తున్నారు కదా చెట్టు, ఎకరానికి 40 క్వింటాలు, 2.5 ఎకరాలకు 100 క్వింటాలు వచ్చి మాట్లాడన్నా